అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాజకీయ కక్షతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఈరోజు కూటమి ప్రభుత్వం అనేక అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ప్రభుత్వమే కక్ష కట్టి ప్రత్యర్థి నాయకుల్ని వేధించడం అనేది ఒక కొత్త సంస్కృతికి ఈ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కూటమి ప్రభుత్వం తెలుసుకోవాల్సిందేమంటే, కూటమి ప్రభుత్వ నాయకులు తెలుసుకోవాల్సిందేమంటే, అధికారం అనేది శాశ్వతం కాదు. మళ్ళీ వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. మీరు ఇప్పుడు మీ చేతుల్లో అధికారం ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారం అక్రమ కేసులు పెట్టి ప్రభుత్వ వ్యవస్థలన్నీ మీ చేతుల్లో ఉన్నాయని చెప్పి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వ్యక్తిగత కక్షలతో మీరు మీ ప్రత్యర్థి నాయకుల్ని వేధిస్తే రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా హెచ్చరిక చేస్తున్నాం. ఈరోజు మీరు గత ఎన్నికల్లో అనేక హామీలు మీరు ఇవ్వడం జరిగింది, సూపర్ 6 తదితర హామీలు. మరి ఆ హామీలను నెరవేర్చడానికి మీరు కృషి చేయాలి తప్ప ఈ విధంగా అక్రమ కేసులు పెట్టి వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడం ఈ రాష్ట్ర ప్రజలు క్షమించరు మిమ్మల్ని. ఖచ్చితంగా ఇదే పంతాలో మీరు కక్షపూరిత రాజకీయాలు కొనసాగిస్తే వచ్చే ఎన్నికల్లో ప్రజలంతా తిరగబడి మీకు బుద్ధి చెప్తారని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.